ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం భారమైన ఒక బంధం సులువు కాబోతుంది. అయితే భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువుగా కాబోతుంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువుగారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారు సహాయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని ఎవరు సమర్థల్లో చక్కగా నిర్ణయించుకుంటారు. బంధాలు, అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. నిరాశ నిస్పృహలతో కూరుకుపోయిన సమయంలో కూడా వీరే నచ్చ చెప్పుకుంటారు. వీరికి వీరే మోటివేట్ చేసుకొని డిసిషన్ తీసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు నిరాశ నుండి బయటకు వస్తారు. అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, ఒకరి యొక్క ఓదార్పు అవసరం లేదు. కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిసిషన్ నుండి బయటకు వస్తారు. నిరాశ నిస్పృహ నుండి బయటకు వస్తారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బంధాలపై కూడా అమితమైన ప్రేమానురాగాలు వీరు పెంచుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే బంధాలు, అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బంధాలు, అనుబంధాలకి ప్రాధాన్యతను ఇచ్చి కొన్ని సందర్భాలలో వీరు మోసపోయే ప్రమాదాలు కూడా చూస్తారు. అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాట్లు సరిదిద్దుకోలేకపోతారు. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయినా సరే మళ్ళీ తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణం చేతనే
జీవితంలో చాలా రకాల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలు అనుగ్రహిస్తాయి. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరు బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. మీరు అనేది అలాగే శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఒక సమస్యను ఎదుర్కొన్నట్లయితే కనుక ఒక వ్యక్తి వల్ల, అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, ఇలా ఎవరైనా సరే వారిని భరించడం మీకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేము మేము అనే ఒక భావనలోకి మీరు వచ్చేస్తారు. ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారితో కలిసి ఉండలేకపోతున్నారు, కానీ వారితో విడిపోను లేకపోతున్నారు. అంటే మీ యొక్క మానవత్వం కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, వారితో బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. ఆ యొక్క బంధాన్ని వదులుకోలేక పోతున్నారు. భార్యాభర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఇలా ఎవరైనా సరే వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అనేక రకాల సమస్యలు కూడా వారి మూలంగా మీరు ఎదుర్కొంటారు. అయితే ఆ యొక్క సమస్యలకి పరిష్కారం అయితే ఈరోజు దొరకబోతుంది. అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు, ఏ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ విషయం కేవలం అపార్థం మాత్రమే అని వారు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, రియలైజ్ కావచ్చు. ఈ విధంగా భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుంది. తోబుట్టువులు, జీవిత భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు, స్నేహితురాళ్ళు లేదా బంధువులు, ఇలా ఎవరైనా సరే ఏ బంధం అయితే మీకు భారంగా అనిపిస్తూ ఇన్ని రోజుల నుండి మానసికంగా కృంగిపోతున్నారో ఆ బంధం ఈరోజు మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. భారమైనటువంటి ఈ బంధం సులువు కాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బంధాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు, అలాగని వారితో కలిసి ఉండలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోవాల్సినప్పటికీ అవసరత లేకుండానే ఈ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి పరిస్థితులు చక్కబడతాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఈ విధంగా భారమైనటువంటి బంధం సులువు కాబోతుంది. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో ఉన్నవారైనా సరే లేదా బయటికి వెళ్ళే వ్యక్తులైనా సరే ఫోన్ కాల్ని ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది కన్యా రాశి వారికి భారమైనటువంటి ఒక బంధం ఏ విధంగా సులువు కాబోతుందో ఈరోజు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.